జరుగుతుంది. లైవ్ లో జాను లిరిక్ కాల్ తీసుకోవడం జరిగింది, దాని తర్వాత వేరే వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం ఏదైతే పరశురాములు రైతు అని కూడా ఇంటర్వ్యూలో చెప్పుకున్న పర్సన్. సో ఇప్పుడు మనం మోసం చేసిన కేటుగాడి దగ్గరికి మనం వెళ్తే, ఇప్పుడు ఆ కేటుగాడు వచ్చి శివకుమార్ వెళ్తారు. వాడు ఏం చెప్పిందంటే క్లారిటీగా అతని వీడియో కూడా నేను ప్లే చేస్తాను మీ క్లాస్ కి. వాడు చెప్పిన క్లారిటీ ఏంటంటే, నేను 9 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను, నేను ఒక ఫిలిం తీయాలనుకుంటున్నాను, అన్సెట్ డైరెక్టర్ అన్నాడు. చూడడానికి బాగున్నాడు. సో అప్రోచ్ అయ్యారు, చాలా మంది పాటలు తీశారు. సో ఎవరికైనా డబ్బు వస్తుంది, ఎవరు కాదనుకోరు. సో అలా అతని జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఈ పరశురాములు అనే వ్యక్తి, అతని దగ్గరికి నేను ప్రొడ్యూసర్ని, నాకు ప్యాషన్ ఉంది, నేను ఉండేది నాగర్ కర్నూల్లో, సో నేను మీ పాటలు చూసి నేను మీతో పాటలు తీయాలనుకుంటున్నాను అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది అతని విషయం. సో ఇప్పుడు మనకి బట్టవాజు ఎవరైతే వీడు ఉన్నాడో, వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా, నేను డబ్బులు ఇస్తానని చెప్పట్లేదు. ఇంతమంది మీడియా ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాకి ఇచ్చిన తర్వాత వాడేమంటుండంటే, ఇప్పుడు నా పరువు పోయింది, నేను ఇది లీగల్ గా తెలుసుకుంటాను, వన్ సైడే మాట్లాడుతున్నారు మీరంతా. యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చినాయి ఇవన్నీ ఫేక్, ఇదంతా వన్ సైడ్. అతను నాకు ప్రొడ్యూసర్ అని చెప్పి పరిచయం అయ్యిండు, మీ దగ్గరకు వచ్చి రైతు అని చెప్తున్నట్టే. అరే సత్యవాదు, ఎవరికైనా ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒకటి ఐడెంటిటీ ఉంటుంది. సో అతను నీ దగ్గరకు వచ్చిన ముందు ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు, కానీ ప్రొడ్యూసర్ కన్నా ముందు రైతే కదా. ఉన్నాయి లేని అమ్ముకొని నీ దగ్గరకు వస్తే సరే, నీ మీదకి ఇన్ని నెగిటివ్ రావడానికి ముందు నువ్వేం చేసినావు? డబ్బులు 5 లక్షలు నీకు ముట్ట చెప్తే దానిలోకి నువ్వు సగమైన ఇవ్వచ్చు కదా. ఇస్తే ఇప్పుడు ఇతను మీడియా ఛానల్కి రాకపోవు కదా. మీ పైన కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే, లాయర్ని పెట్టుకొని లా ద్వారా కోర్టు నుంచి తెలుసుకుంటావా? లాయర్ పెట్టే ఫీజు ఇతనికి ఇస్తే అయిపోతుంది కదా. సరే నువ్వు మోసం చేసావో చేయలేదో డిపెండ్స్ అపాన్ యూ. ఇతనైతే రోడ్డు మీద చెక్కిందంటే నువ్వు మోసం చేసినట్టే కదా. ఏదైనా సరే కూర్చొని సామ్రాజ్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఇప్పుడు నువ్వు లా దాకా పోతావు, నీ కోర్టులో తెలుసుకుంటాను, నీ బయట ఏదైతే నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టావో అది చాలా రాంగ్. సో అతన్ని మోసం చేయాలని ఇప్పుడు కోర్టుకు పోతే నువ్వు నీకు లా ఖర్చులు ఇవన్నీ ఎందుకు? చేసింది మోసం. నువ్వు అఫీషియల్ గా మోసం చేసింది ఒక వ్యక్తినైనా, అతని ఐడెంటిటీ ఒక రైతు. సో నువ్వేమంటున్నావు బయటికి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోనూ ఇప్పుడు పరశురాముని పిలిచి 20,000 25,000 పైసలు ఇచ్చి అతను ఇంటర్వ్యూ తీపించుకుంటే అతను ఫేమస్ అవుతాడా? అలా ఎలా అవుతారా? 5 లక్షలు పోగొట్టుకున్న మనిషి యూట్యూబ్ ఛానల్కి ఎందుకు వస్తాడు? చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను. సో ఇదనమాట అతను చేసిన మోసం. ఈ మోసాన్ని పబ్లిక్ ఎలా అరకడతారు మరి? ఇప్పుడు వేదాంత్ ఛానల్ నుంచి వెళ్తున్న ఈ యొక్క స్టోరీ అయితే ఏదో మరి అతని మీద పోలీస్ కంప్లైంట్, మరి వాడైతే అఫీషియల్ గా అయితే నేను లాగా చూసుకుంటాను, నా జీవితం మొత్తం